మర్చిపోయాను కదా! అదే వస్తాను. అయితే ఇప్పుడు వెబ్ 2.0లో ఇంకొక ఆ! ఇంకొకటుంది. గూగుల్ సైట్స్ అని. వెబ్ 2.0 సబ్మిషన్ సైట్స్ అని క్లిక్ చేస్తే మనకి సైట్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ 500 డూ ఫాలో, ఫ్రీ డూ ఫాలో సైట్స్ అని వచ్చినాయి కదా! ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇందులో వస్తాయి మనకి. హ్మ్. ఇక్కడొచ్చేసి మీకు సైట్స్ డాట్ గూగుల్ డాట్ కామ్ అని ఉంటాయి ఒకటి. ఇది వెబ్ 2.0 సైట్స్ ఫస్ట్‌ది బ్లాగర్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇది సైట్స్ డాట్ గూగుల్ డాట్ కామ్ ఇదొకటి. నెక్స్ట్ మీడియం ఆల్రెడీ మనం చేసున్నాము. తర్వాత విక్స్ ఇవి వన్ బై వన్ చూపిస్తాను. ఈ సైడ్ గూగుల్ సైట్స్‌లోకెళ్ళి ఇది ఓపెన్ చేస్తే గూగుల్ సైట్స్ గూగుల్ డాట్ కామ్ అని వస్తది. మనం ఏ ఈమెయిల్ ఐడితో మనం వర్క్ చేస్తున్నామో అదే ఈమెయిల్ ఐడికి తీసుకోవాలి ఏదైనా సరే. ఒక డెడికేటెడ్ ఈమెయిల్ ఐడి ఉంటది కదా! కంపెనీకి ఒకటి. ఆ కంపెనీ జీమెయిల్ తోటి చేసుకోవాలి. ఈ ఈ గూగుల్ తీసుకున్నాం కదా! ఫస్ట్ అయితే మనం బ్లాంక్ సైట్ అయితే తీసుకోవాలి ఇక్కడ. ఇక్కడ మనకు కావాలంటే పోర్ట్‌ఫోలియో, ఈవెంట్స్ ఇలాంటివి కూడా ఫ్యామిలీ అప్డేట్స్ ఇట్లాంటి వాటికి కూడా మనం తీసుకోవచ్చు. బట్ మనం ఏంటంటే బ్లాంక్ తీసుకుందాం. మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది ఈజీగా ఉంటది. ఇప్పుడు మనకి ఇది అయితే వచ్చింది కదా! సేమ్ దీనికి గూడా మనం ఏంటంటే ఎట్లా వెబ్‌సైట్‌కైతే ఎలా చేస్తామో అలానే ఇక్కడ సైట్ నేమ్ రాసుకోవాలి. డిజిట్ మన స్టైల్ మనం ఇక్కడ లోగో కావాలంటే లోగో యాడ్ చేసుకోవచ్చు. అప్‌లోడ్ లోగో అనేసి. ఫెవికాన్ కావాలంటే ఫెవికాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒకటి సరే ఇది మన లోగోలా తీసుకుందాం. ఇది యాడ్ చేసుకుందాం. మనకి లోగో కాకపోతే ఇక్కడ కనిపించట్లేదు ఈ కలర్‌లో ఇది. హెడర్ ఇమేజ్ చేంజ్ చేస్తే కనిపిస్తది. ఇట్లా వేస్తే ఇదిగో ఇక్కడ లోగో కనిపిస్తుంది చూడు అదిగో ఇక్కడ. అట్లా ఇది ఇట్లా మనం కావాలంటే బ్యాక్ మార్చుకోవచ్చు. మనం మన పేజ్ టైటిల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆన్‌లైన్ ట్రైనింగ్స్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని లేకపోతే ఇది ఈ సెక్షన్ డిలీట్ చేసుకోవచ్చు ఇట్లా. తీసిన మన నేమ్ అయినా ఇక్కడ ఉంచుకోవచ్చు లేదంటే మార్చుకోవచ్చు. ఇక్కడ ఇది సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే పేజెస్, బ్లాగ్స్ ఇవన్నీ మనం ఓన్‌గా క్రియేట్ చేసుకోవాలంట వన్ బై వన్. ఇట్లా 2 ఇమేజెస్ వచ్చి ఇట్లా కంటెంట్ రావాలా, ఇక్కడ లేకపోతే 1 ఇమేజ్ వచ్చేసి 1 బ్లాగ్స్ దేనికి దానికి యాడ్ చేసుకోవాలనమాట. టెక్స్ట్ ఇవన్నీ. తర్వాత పేజెస్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడికి, థీమ్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడికి. మనం ఏదైనా మనకి ఇందులో నచ్చిన థీమ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఈ ఈ థీమ్, ఈ ఫాంట్ ఇది సెలెక్ట్ చేసుకున్నామనుకో కింద ఈ కలర్ ఇట్లా వచ్చేస్తది. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఇక్కడ చేంజ్ అవుతా ఉంటది. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇట్లా మనం థీమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజెస్, హోమ్ పేజ్ తర్వాత మనం ఇంకేదన్నా పేజ్ క్రియేట్ చేసుకోవాలనుకో మనం ఇక్కడ హ్మ్, యాడ్ చేసుకోవచ్చనమాట. న్యూ పేజీ, లింక్స్ ఇక్కడ మెనూ సెక్షన్ యాడ్ చేసుకోవాలనుకో మెనూ నేము.
హ్మ్. ఇక్కడ ఆల్రెడీ హోమ్ ఉంది. కాబట్టి చెప్తున్నా ఊరకట్లా. మళ్ళీ ఇది కావాలంటే మనం ఇక్కడ అవసరం లేదనుకుంటే ఇది డిలీట్ జేసేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూ పేజీ సెలెక్ట్ జేసుకోవాలంటే అబౌట్ అస్ డన్. ఇప్పుడు అబౌట్ అస్ వచ్చింది. ఇది అబౌట్ అస్ పేజీ. హోమ్ పేజ్ క్లిక్ చేసుకుంటే ఇదిగో ఇట్లా వస్తదనమాట. ఈ అబౌట్ అస్ క్లిక్ చేస్తే దీని మీదకి అబౌట్ అస్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక సెక్షన్ సర్వీసెస్. సర్వీసెస్ యాడ్ చేస్తే సర్వీసెస్ పేజ్ వచ్చేస్తది మనకి. ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఫుల్ పేజ్ ఎంబెడెడ్ ఇది కోడింగ్ కోడ్ చేసుకోవచ్చు. లేదంటే అది ఆ! ఇదేమో ఎంబెడెడ్ మన యూఆర్ఎల్, ఎంబెడెడ్ కోడ్ ఇవన్నీ ఇక్కడ హెచ్టీఎంఎల్ కోడ్ యాడ్ చేసుకోవాలంటే ఇది తీసుకోవాలి. లేకపోతే అవసరం లేదు. ఇందులో వచ్చేసి మనం ఇంకేదన్నా కావాలనుకో ఎంబెడెడ్ దీంట్లోకి అబౌట్ అస్, సర్వీసెస్, క్లాసెస్ మనం అన్లిమిటెడ్ పేజెస్ ఇక్కడ వచ్చేసింది కదా! ఇక్కడ మనం యూట్యూబ్ ఛానల్ యాడ్ చేయాలనుకో ఇక్కడ నుంచి మనం మన యూట్యూబ్ ఛానల్ కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. మనం ఇది యాడ్ చేస్తున్నాం అనుకో ఇన్సర్ట్ అంటే మనది యాడ్ అయిపోతది. ఎంబెడెడ్ తీసుకొని మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చనమాట దీని నుంచి. మ్యాప్ యాడ్ చేసుకోవాలనుకో మన లొకేషన్ ఇది లొకేషన్ యాడ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి మన కంటెంట్ రాసినవి. సో, ఈ డాక్యుమెంట్‌ని యాడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నిటికి మనకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక లైక్ అంటే ఒక వెబ్‌సైట్ లాగే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ వెబ్‌సైట్ లాగా. స్లైడ్ ఎట్లా యాడ్ చేయాలంటే ఇక్కడ వన్ బై వన్ స్లైడ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫార్మ్స్ యాడ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ ఫార్మ్స్ ఇవన్నీ ఫార్మ్ మనం ఇది డిజిటల్ మార్కెటింగ్ ఫార్మ్ యాడ్ చేసుకోవచ్చు. హ్మ్. ఆన్‌లైన్ క్లాసెస్ మన దాంతోటి ఫార్మ్ ఫిల్ అయింది. ఎవరన్నా ఫార్మ్ ఫిల్ చేస్తే దీనికి లీడ్స్ మనకొస్తాయన్నమాట. ఇట్లా మనం ఫార్మ్ ఫిల్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ వెబ్‌సైట్ అడ్రెస్ పెట్టుకోవచ్చనమాట. మన కస్టమ్ డొమైన్ కావాలంటే ఇక్కడ మనం మనం కొనుక్కొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. లేకపోతే మనం ఫ్రీ డొమైన్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పబ్లిష్ చేస్తే మనకి వెబ్‌సైట్ అనేది రెడీ అవుతది. ఇక్కడ పేజెస్‌లో మన హోమ్ పేజ్‌కొచ్చేస్తే హోమ్ పేజ్ వస్తది. ఇక్కడ మనం బ్లాగ్స్ అయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హోమ్ పేజ్‌లో కంటెంట్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ మనం బ్లాగ్స్ యాడ్ చేసుకోవాలంటే మనం ఈ 2 ఇమేజెసా, 3 ఇమేజెసా ఇట్లా ఇమేజెస్ పక్కన కంటెంటా అన్ని ఇమేజెస్ కావాలి. ఇట్లా అన్నీ మనకి ఇస్తాడు. తర్వాత కొ కొలాప్స్‌లు ఇట్లా టేబుల్ కంటెంట్, ఇమేజ్ కరాసీలు, బటన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇమేజ్ కరాసీలు పెడితే ఇన్సర్ట్ ఇమేజెస్ అని వస్తది. అప్‌లోడ్ ఇమేజెస్. ఇది 2 ఇమేజెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ ఇది పబ్లిష్ చేసి అంటే మనం ఇట్లా చేస్తే వచ్చేస్తది. ఇదేమో డ్రాఫ్ట్, ఇదేమో కరెంట్‌లీ పబ్లిష్డ్.
పబ్లిష్ పబ్లిష్ చేసిన సైట్ అనమాట. ఇట్లా వస్తది పబ్లిష్ చేస్తే మన సైట్. ఈ అబౌట్ అస్, హోమ్ పేజ్ ఇవన్నీ అంటే ఎనకాల ఇమేజ్ మనం నీట్‌గా డిజైన్ చేసుకునే కొంది దాన్ని మారుతా ఉంటాయి. ఇక్కడొచ్చేసి మనకి 2 ఇమేజెస్ వస్తాయి. ఏమో యెస్. ఇదిగో రైట్. ఇక్కడ క్లిక్ చేస్తే సెకండ్ ఇమేజ్ వచ్చింది. ఇటు క్లిక్ చేస్తే ఇట్లా మనం స్లైడ్స్ పెట్టుకోవచ్చనమాట. తర్వాత బటన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఈ బటన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తది హ్మ్. జాయిన్ కోర్స్. జాయిన్ కోర్స్ అని లింక్ ఇచ్చేసి మన వెబ్‌సైట్ తెచ్చుకోవచ్చు. దీంట్లో ఏం లేదు గాబట్టి జాయిన్ అయిన వాళ్ళు క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్‌కొచ్చేస్తారు. ఇట్లా మనం వెబ్ 2.0 సైట్స్‌కి చేస్తామనమాట. మన ఆ సైట్ నుంచి ఈ సైట్ లింక్స్ తీసుకెళ్ళి ఆ సైట్‌లో పెట్టుకొని మనము లింక్‌కి జనరేట్ జేసుకుంటాం. ఇన్సర్ట్ చేస్తే జాయిన్ అవర్ కోర్స్ అని హ్మ్. ఇట్లా ఎడిట్ టెక్స్ట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఫీల్డ్ అవుట్‌లైన్ కావాలా? లేకపోతే ఇట్లా టెక్స్ట్ వర్కే కావాలా? ఇట్లా ఫిల్డ్ కావాలా? ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఈ జస్టిఫికేషన్ అంటే కంటెంట్ ఎలా ఉండాలి? మధ్యలో ఉండాలా? సెంటర్‌లో ఉండాలా? ఇవన్నీ మనం అలైన్‌మెంట్స్ చేసుకోవటం ఇయన్నీ మనకు అంతకుముందు వచ్చినట్టే. తర్వాత సోషల్ మీడియా లింక్స్ పెట్టాలనుకోండి ఇది ప్లేస్ హోల్డర్స్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ యూట్యూబ్ ఛానల్, క్యాలెండరు ఇవన్నీ మొత్తం ఇక్కడ షీట్స్, గూగుల్ షీట్స్, ఫార్మ్స్ ఇవన్నీ గూగుల్‌కి సంబంధించినయన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనము మన సర్వీసెస్ పేజ్ ఇలా క్రియేట్ చేసుకున్నాం గదా! ఇది తీసుకున్నాం. ఇప్పుడేంటంటే ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టేసి ఇక్కడ మనం టెక్స్ట్ రాసి పోస్ట్ చేసేస్తాం అనమాట. ఇక్కడ ఒక ఇమేజ్ జనరేట్ చేసుకుంటాం. మామూలుగా అప్‌లోడ్ చేసుకుంటాము. హ్మ్. ఇట్లా ఒక ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసేసి అన్‌సపోర్ట్ అంటే ఇది ఏఐ ఇమేజ్ సపోర్ట్ చేయట్లేదు. ఇది చూద్దాం ఇది సపోర్ట్ అయితే ఇది యాడ్ అయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన టైటిల్ ఫ్రెషర్స్‌కి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఫర్ ఫ్రెషర్స్ అని ఇక్కడేమో మనం ఆర్టికల్ రాసేసి ఈ ఆర్టికల్‌ని పబ్లిష్ చేస్తాం. సరే ఇది టైం పడతదిలే. ఇది ఇట్లా మనం కంటెంట్ రాసుకొని హ్మ్. ఇక్కడ మనం కంటెంట్ రాసి ఇక్కడొచ్చేసి ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఇయన్నీ మామూలుగా మనం టెక్స్ట్ స్టైల్ మార్చుకోవడము, ఫాంట్ మార్చుకోవడం, బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్, కలర్స్, హైపర్ లింక్స్ ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంతకుముందు ఏదైతే ఆ కంటెంట్ అప్‌డేట్ చేసేటప్పుడు బ్లాగ్‌లో ఎలా చేసామో సేమ్ అదే చేయాలన్నమాట ప్రాసెస్. ఇంకా అంతే మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇక దీని నుంచి మనకు బ్యాక్ లింక్స్ వస్తాయి, ట్రాఫిక్ వస్తది. సేమ్ ఇది గూడా ఇంతే కాకపోతే ఇది చాలా ఈజీ గూడా మిగతా వాటితో పోల్చుకుంటే. మంచి ఒక వెబ్‌సైట్ లాగా డిజైన్ అవుతది. ఇప్పుడు మీరు ఇట్లా మీ వెబ్‌సైట్‌ని ఈ లింక్ గనక ఇచ్చినా కూడా మన వెబ్‌సైట్‌లో యూజ్ అవుతదనమాట.
అంటే వితౌట్ ఎనీ పేమెంట్ మనం వెబ్‌సైట్ బట్ ఇదేంటంటే సబ్ డొమైన్స్‌తో వచ్చిద్ది. నెట్ స్లో ఉంది కొంచెం. దీనికేంటంటే మనం ఇమేజ్ సైజెస్ కరెక్ట్‌గా తీసుకోవాలి. దీనికి ఏ సైజ్ సెట్ అవుతదో ఆ సైజువి తీసుకుంటే, ఇటు సైజ్ ప్రకారం మనం అప్‌డేట్ చేస్తా ఉంటే నీట్‌గా అన్నీ క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. ఈ అబౌట్ అస్ పేజీలో కావాలంటే ఇక్కడికెళ్ళి మనం మోడిఫై చేసుకోవాలి. సర్వీసెస్ పేజీలో తీసుకోవాలంటే, ఈ సర్వీసెస్ పేజీ వర్క్ అవ్వట్లేదు. ఇది దీనికి లింక్ ఇవ్వాలి క్లాసెస్‌కి దీనికి. ఇంకా సబ్ పేజెస్ యాడ్ చేసుకోవాలి. దాని కింద ఇంకా సబ్ పేజెస్ ఉంటే వస్తాయన్నమాట. కస్టమ్ పాత్ మనం ఇంకో పేజ్ క్రియేట్ చేసుకొని, ఆ పాత్ ఇక్కడ ఇచ్చేస్తే మనకి వచ్చేస్తది. వేరే పేజెస్ క్రియేట్ చేసుకొని. అట్లా మనము ఇప్పుడు ఈ క్లాసెస్ వచ్చింది. ఇప్పుడు ఈ క్లాస్ క్లిక్ చేస్తే ఈ లింక్ వస్తది. ఇక్కడ మనం క్లాసెస్ యాడ్ చేసుకోవచ్చనమాట. క్లాసెస్‌కి ఇక్కడొచ్చేసి ఇమేజెస్ పెట్టుకొని ఈ ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడొచ్చేసి ఎస్‌ఈఓ, ఎస్ఎంఓ, పీపీసీ ఇట్లా మనకు కావాల్సినయన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. కంటెంట్, ఇమేజెస్ పెట్టుకొని కంప్లీట్ ఒక వెబ్‌సైట్ అయితే డిజైన్ చేయొచ్చు దీన్ని. కాకపోతే కొంచెం టైం పడతది. నిదానంగా దీన్ని చేసుకొని పబ్లిష్డ్ లింక్ ఇదిగో పబ్లిష్ లింక్ కావాలంటే మనకి వ్యూ మోడ్‌లో మనకు పబ్లిష్ లింక్. ఈ లింక్‌ని మనం ఎక్కడికైనా షేర్ చేసుకోవచ్చు. ఈ లింక్‌కి మళ్ళీ ఎస్‌ఈఓ చేసుకొని ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు ఈ వెబ్‌సైట్‌కి గూడా. అట్లా గూడా యూజ్ అవుతదనమాట బాగా. ఎవరైనా డబ్బులు పెట్టలేనోళ్ళు, ఏం లేనోళ్ళు ఒక ఫ్రీగా ఒక వెబ్‌సైట్ సింపుల్ వెబ్‌సైట్ చేసుకోవాలంటే ఇది చేసుకోవచ్చు ఇట్లా. ఇంకా ఎక్స్‌ట్రా ఏమి లేకుండా. ఒక చిన్న కంపెనీ లాగా అంటే ఫార్మ్ ఫిల్ చేసుకోవడానికి ఇట్లా క్యాలెండర్ సెట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఏంటి గూగుల్ వాళ్ళు ఏవైతే ఇస్తారో అవే ఇస్తాడు. వేరేవి ఇవ్వడనమాట ఇక్కడ. షేర్ విత్ అదర్స్ అంటే ఇప్పుడు ఎవరికన్నా జీమెయిల్ ఐడీ ఉందనుకో వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా వర్క్ చేసుకోవచ్చు దీని నుంచి. ఇంకా అది ప్రివ్యూ ఎట్లా వస్తదో చూసుకోవచ్చు అనమాట. మొబైల్‌లో ఎలా వస్తది? ట్యాబ్లెట్‌లో ఎలా వస్తది? ల్యాప్‌టాప్‌లో ఎలా వస్తది? లైక్ సిస్టమ్‌లో ఎలా వస్తదనేది 3 వ్యూస్ ఉన్నాయన్నమాట. ఇది కూడా చూసుకోవచ్చు మనం. ఇట్లా అన్ని ఫెసిలిటీస్ అయితే మంచిగానే ఉన్నాయి దీనికి. బట్ ఏంటంటే దీనికి మన కస్టమ్ డొమైన్ అంటే దీనికొక మనం డొమైన్ కొనుక్కుంటే ఏమైద్దంటే మనకు కావాల్సిన పేరు మీద డొమైన్ వస్తది. లేదంటే ఇలాగే వాడుకోవచ్చు. ఇందులో వచ్చేసి సెట్టింగ్స్, నావిగేషన్స్, బ్రాండ్ ఇమేజెస్ మన బ్రాండ్ ఇమేజెస్ ఏం కావాలంటే అక్కడ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వెబర్ టూల్స్, ఐకాన్స్, యాంకర్ లింక్స్ ఇవన్నీ ఇచ్చేసారు. కస్టమ్ డొమైన్ అంటే మనకి డబ్బులు పెట్టి మనం సెపరేట్‌గా కొనుక్కున్న డొమైన్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎనలిటిక్స్ అంటే ఎంతమంది వస్తున్నారు గూగుల్ ఎనలిటిక్స్ ట్రాక్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి డేటా కూడా తెలుస్తది. ఎంతమంది చూస్తున్నారు, ఎంత లేదనేసి. ఇక్కడ అనౌన్స్‌మెంట్ బ్యానర్స్ ఏమన్నా చూపించాలంటే ఏదైనా అనౌన్స్‌మెంట్స్ మనం ఇచ్చామనుకో ఇక్కడ బ్యానర్ ఆన్ చేస్తే అనౌన్స్‌మెంట్స్ కనిపిస్తాయి. బ్యానర్ కలర్ ఏం కావాలి అంటే మనం ఏదన్నా పెట్టుకోవచ్చు. ఇట్లా బ్యానర్ కలరు. ఆహ్, అనౌన్స్‌మెంట్ మెసేజ్ అంటే న్యూ బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ మండే అని పెట్టొచ్చు. హ్మ్. ఇట్లా మనం ఇంకా దీనికి కావాల్సినయి లే బటన్ లేబుల్
అబౌట్ అస్ పేజే లేదంటే వీడియోస్ అట్లా. ఇక్కడ న్యూ ట్యాబ్‌లో ఇది క్లిక్ చేయగానే న్యూ ట్యాబ్ ఓపెన్ అవ్వాలా? లేకపోతే దాంట్లోనే చేయాలనేది. ఇక్కడ విజిబిలిటీ అన్ని పేజెస్‌లో చూపియాలా? ఆల్ పేజెసా? హోమ్ పేజ్ ఒకటే చూపియాలా అని ఉంది. ఇట్లా ఇది పెట్టేసుకోవచ్చు. ఆల్ పేజెస్‌లో చూపిస్తది. పబ్లిష్. ఇదిగో చూడు న్యూ బ్యాచ్ స్టార్ట్స్ సూన్ సైన్ అప్ అని ఇస్తే ఫస్ట్ ఇది రాగానే ఇది క్లిక్ చేసేసి మనకి ఇదిగో మళ్ళీ న్యూ పేజ్‌లోకి వచ్చేసరికి వీడియో పేజ్ ఓపెన్ అవుతుంది. మనకేంటంటే ఈ ఫార్మ్స్ ఇవి ఓపెన్ అయినాయి. దీన్ని ఫిల్ చేసేసుకొని ఇక్కడ ఫస్ట్ నేమ్ లాగా మనకి కాంటాక్ట్స్ అనమాట డీటెయిల్స్ వచ్చేస్తాయి. మనం ఇట్లా మనం మన సర్వీసెస్‌ని ప్రమోట్ చేసుకొని కూడా లీడ్స్ తెచ్చుకోవచ్చనమాట. అట్లా ఒక చిన్న సైజ్ మార్కెటింగ్‌కయితే ఇది సరిపోద్ది. హ్మ్. ఇది మనం ఇంకా ఇట్లా వర్క్ చేసుకోవచ్చనమాట దీని నుంచి. ఇదొక మనకి వెబ్ 2.0 సైట్. బట్ ఇవన్నీ ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వర్క్ చేయాలంటే కావాలి. బట్ నార్మల్‌గా జస్ట్ వెబ్ 2.0 సైట్స్ చేయాలి అంటే ఇంత డెకరేషన్ ఏం చేయక్కర్లేదు. జస్ట్ అన్ని పేజెస్ యాడ్ చేసుకొని ఇక్కడ ఇమేజెస్, ఇక్కడ కంటెంట్ రాసి పోస్ట్ చేసుకుంటూ ఇక్కడ లింక్స్ ఇచ్చుకోవడం అంతే. ఇక్కడొచ్చేసి చూడు న్యూ బ్యాచ్ స్టార్ట్స్ సూన్ అని వస్తుంది. ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. సూన్ వాడిని సైన్ అప్ చేస్తే ఫార్మ్ వచ్చేస్తది. ఈ ఫార్మ్‌లో డేటా ఫిల్ చేస్తారు. మనకు డేటా వచ్చేస్తదనమాట. ఇట్లా మనం కంప్లీట్‌గా ఒక వెబ్‌సైట్‌ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఈ సైట్స్ తోటి. sites.google.com నుంచి. దీనికి నెక్స్ట్ ఇట్లా ఇదైతే ట్రై చెయ్యి ఇది గూడా. ఈ లింక్ కూడా అదే వీడియో కూడా ఇది కూడా ఫార్వర్డ్ చేస్తాను క్లాస్‌ది. ఒకసారి ఇది కూడా గూగుల్ sites.google.com ఇది రెండో సైటు. ఇంకా 3, 4 ఉన్నాయి. అవి కొంచెం డిఫికల్ట్‌గా ఉంటాయి. ఇవి అంటే సింపుల్ ఇవి 2 గూగుల్ వాడియి. విక్స్ కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. అంటే 1, 2 సార్లు చేస్తే గాని అర్థం అవ్వదవి. ఇవన్నీ ఇదివరకు ఇంకా చాలా సైట్స్ ఫ్రీ ఇచ్చేవారు గానీ ప్రెజెంట్ అయితే చాలా వరకు తీసేసారు. అన్నీ పేమెంట్ చేసేసారు. నువ్వు ఏదైతే జీమెయిల్ ఉందో దాని నుంచే చెయ్యి. నీకు నీకేదన్నా గూగుల్